చేస్తున్నట్లుగా బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ గా ఇచ్చిన ఈ బిగ్ ట్విస్ట్ లో తెలంగాణతో పాటు బీజేపీతో పొత్తులో ఉన్న రాష్ట్రాలలో కూడా ఒకంత చర్చ మొదలైంది. అయితే తెలంగాణ, పంజాబ్ లలో ఒంటరిగా పోరు అని అమిత్ షా క్లారిటీగా చెప్పారు. పంజాబ్ లో అయితే 2027లో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో 2028లో ఉన్నాయి. ఇక దక్షిణాది మీద తన ఫోకస్ మరింత పెంచుతామని కూడా ఆయన చెప్పారు. అంటే 2028లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జేడీఎస్ తో బీజేపీకి పొత్తు ఉంది. అలాగే ఏపీలో 2029లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ టీడీపీకి జనసేనతో పొత్తు ఉంది. మరి ఈ రాష్ట్రాలలో బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ సాగుతుంది. అయితే బీజేపీ వ్యూహాలను కూడా అంత సులువుగా ఎవరు తక్కువ అంచనా వేయలేరు. ఏపీలో బీజేపీకి సొంతంగా పోటీ చేసే బలం అయితే లేదు. పైగా 2029లో బీజేపీ వరుసగా 4వసారి అధికారంలోకి రావాలి అంటే మిత్రుల సాయం కావాలి. అందువల్ల ఏపీలో పొత్తులో ఖచ్చితంగా కూడా కొనసాగించాలి అని కూడా అంటున్నారు. అదే సమయంలోని కర్ణాటకలో కూడా మాజీ ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇక తెలంగాణ విషయమే ఇప్పుడు మరింత చర్చగా మారుతుంది. ఇంతకాలం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకొని వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే అది కాదని అమిత్ షానే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి 2028 ఎన్నికలకు బీజేపీ సోలోగానే ఫైట్ ఇస్తుందని అంటున్నారు. బీజేపీకి 2024 ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు జనాలు ఇచ్చారు. మరి దీనిని అసెంబ్లీకి కన్వర్ట్ గా చేస్తే కనుక 63 సీట్లు వస్తాయి. అంటే అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ వచ్చేసినట్లే. సరిగ్గా బీజేపీ ఇదే దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన చేసింది అని అంటారు. తమ ఎంపీ పరిధిలోను 7 అసెంబ్లీ సీట్ల మీద ఫుల్ ఫోకస్ పెడితే చాలు, రేపటి తెలంగాణలో అధికారం తమకే దక్కుతుంది అని లెక్కలు వేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇక బీజేపీ కనుక గట్టిగా తీర్మానించుకుంటే ఆ ఎత్తుల వ్యూహాలు వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. దానికి పశ్చిమ బెంగాల్ లేటెస్ట్ గా ఉదాహరణగా చెబుతున్నారు. అక్కడ బీజేపీ మొదట లెఫ్ట్ పార్టీలను, కాంగ్రెస్ ని సైడ్ చేసి ముందుకు వచ్చి ఇప్పుడు ఏకంగా అధికారం చేపట్టేసింది. అదే తీరున తమకు బలం ఉన్న తెలంగాణలో బీజేపీ గట్టిగానే చొచ్చుకొని పోయే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. దాంతో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఆ జోరును అందుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో పోటీ పడాల్సి ఉంటుంది. బీజేపీకి జాతీయ స్థాయిలో అపరిమితమైన బలంతో పాటు కేంద్రంలో అధికారం కూడా ఉంది. దాంతో బీజేపీ కనుక డైరెక్ట్ ఫైట్ కి దిగితే అది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణలో మార్చగలదు. అప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య పోరులో బీఆర్ఎస్ కి స్పేస్ తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద ఒంటరి పోరు అని బీజేపీ ఇచ్చిన ప్రకటన గులాబీ పార్టీలో గుబులు పుట్టించే విధంగా అలాగే దాన్ని అని కూడా అంటున్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటికీ బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తుంది.